రాష్ట్రాలలోని పలు దేవాలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. శ్రావణ మాసం 2వ శుక్రవారం నిర్వహించే వరలక్ష్మి వ్రతాలను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. దీంతో తెలుగు రాష్ట్రాలలోని పలు ఆలయాలు భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయాయి. హైదరాబాద్ అష్టలక్ష్మి ఆలయంలో తెల్లవారుజామున 5 గంటలకే అమ్మవారి పూజ ప్రారంభించారు. ఉదయం సువర్ణ వస్త్ర అలంకరణ పూర్తయింది. అమ్మవారికి సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. ఉదయం 6 గంటలకు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించారు. అష్టలక్ష్మి ఆలయంలో మరో 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. సాయంకాలం నుండి ఉదయం వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి. 3 రోజుల పాటు అంకురార్పణ, హోమాలు, పవిత్ర ఆరాధన, సాయంత్రం సహస్ర దీపాలంకరణ కొనసాగుతుంది. 11 గంటలకు గోపూజ నిర్వహించారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో తెల్లవారుజామున 5 గంటలకే అమ్మవారి పూజ ప్రారంభమైంది. శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు నిర్వహించారు. 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఎంతో ప్రత్యేకం. దీంతో తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. భారీగా తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇంద్రకీలాద్రిపై వరలక్ష్మి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అదేవిధంగా మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. వనదుర్గ మాతను తామర పుష్పాలతో ఆలయ అర్చకులు అలంకరించారు. వరలక్ష్మి వ్రతం కావడంతో ఏడుపాయల ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగనుంది.